హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియో వచ్చేసరికి కంప్లీట్‌గా మనం ఈ యొక్క ఏపీ సెట్‌లో థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడు అంటే మనకి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఓకేనా? సో, ఫార్మసీ వాళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడుంటుందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుందనమాట. సో, అయితే లేచి టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, దీంతో పాటు ఏంటంటే ఫార్మసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఓకేనా? అయితే చాలామంది అనౌన్స్‌మెంట్ ఏంటంటే వాళ్ళకి రేపటి నుంచే వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయితే అవుతుందండి. సో, వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్‌కి సంబంధించి కంప్లీట్ వీడియో అయితే చేశాము. సో, మీలో ఇంకెవరైనా చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్లి చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఓకేనా? సో, ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ ఎప్పుడొస్తుంది? ఫార్మసీ కౌన్సెలింగ్‌లో సెకండ్ ఫేజ్ ఎప్పుడొస్తుంది అనుకున్నట్లయితే, మనకి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది రావడానికి ముందు సీట్ అలాట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అవ్వాలనమాట. సో, ఓకేనా? అయితే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి డేట్స్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 11/12/2024 నుంచి 14/12/2024 వరకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ మనకి 14థ్ వరకు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయిస్తారు. మరి 14థ్ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే దీనికి సంబంధించి అంటే ఎంతమంది రిపోర్ట్ చేశారు? ఎన్ని సీట్స్ ఇంకా వేకెన్సీస్ అయితే ఉండిపోయాయి అని చెప్పేసి క్లియర్ అప్డేట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, అది 3 డేస్ అయితే పడతదండి. సో, ఎవ్రీ కౌన్సెలింగ్‌లో కూడా ఏంటంటే మనకి ఒక కౌన్సెలింగ్‌కి సంబంధించి అంటే ఎంతమంది రిపోర్ట్ చేశారు? ఎంత సీట్స్ ఫిల్ అయ్యాయి? డేటా అంతా కాలేజీల నుంచి కలెక్ట్ చేసి ఒక ప్రాసెస్‌ని కంప్లీట్‌గా ఫిల్ చేయడానికి 3 డేస్ టైం తీసుకుంటారండి. సో, అదే విధంగా ఈసారి కూడా 3 డేస్ టైం తీసుకొని మనకి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే మాత్రం డిసెంబర్ 17థ్‌కి అయితే రిలీజ్ చేస్తారండి. సో, డిసెంబర్ 17థ్‌కి అయితే ఏవైనా సీట్స్ మిగిలిపోయినట్లయితే అవి ఫిల్ చేయడానికి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఫార్మసీ కౌన్సిలింగ్ ఏపీ ఎంసెట్ ఫార్మసీ ఇంకా ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి ఇస్తారు. ఓకేనా? మరి దీంతో పాటు ఏంకున్నట్లయితే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్స్ ఉంటాయని అయితే అడుగుతున్నారు. సో, మాక్సిమం రిజిస్ట్రేషన్స్ అయితే ఉండవండి. ఒక 90% రిజిస్ట్రేషన్స్ అయితే మళ్ళీ పెట్టడానికి ఛాన్స్ అయితే ఉండదు. పెడితే మాత్రం 1 డే కన్నా ఎక్కువైతే పెట్టరు. సో, ఒకే ఒక రోజు రిజిస్ట్రేషన్స్‌కి స్పెండ్ చేస్తారన్నమాట. లింక్ ఇచ్చేస్తారు. తర్వాత నుంచి రిజిస్ట్రేషన్స్ అయితే ఉండవు. సో, ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినట్లయితే మీరు సెకండ్ ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకున్నట్లయితే మీరు ఆ మిస్టేక్ చేయకండి. ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ట్రై అయితే చేయండి. సో, కంప్లీట్ వీడియో కూడా అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. ఈ సెకండ్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అనుకున్నట్లయితే సో, ఇలా క్లారిటీగా మెన్షన్ చేశారండి. హూ హాస్ సెక్యూర్డ్ సీట్ ఇన్ ఇంజినీరింగ్ కోర్సెస్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ జాయిన్ ఇన్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్. ఓకేనా? మీకు సీట్ వచ్చినా సరే మీరు జాయిన్ అవ్వకపోతే మీరు కూడా ఎలిజిబుల్ అయితే అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే మీరు కూడా ఎలిజిబుల్ అయితే అయిపోతారు. వీ హావ్ సెక్యూర్డ్ సీట్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్. ఓకేనా? సో, వెరిఫైడ్. ఓకేనా? అంటే హూ ఆర్ నాట్ సీట్ సో ఫార్ అంటే సీటే రాలేదు అసల. వెబ్ ఆప్షన్స్ పెట్టారు కానీ సీట్ రాలేదు. సో, ఆ సిట్యుయేషన్‌లో కూడా మీరేంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌కి ఎలిజిబులే. ఓకేనా? దీంతో పాటే హూ డిడ్ నాట్ ఎక్సర్సైజ్ అంటే మీరు ఇక్కడ హూ హావ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్స్ సో ఫార్ బట్ గాట్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకున్నారు. బట్ ఏంటంటే మీకు వెబ్ ఆప్షన్స్‌కి అసలు మీరు పెట్టలేదు. మీరు వెబ్ ఆప్షన్సే పెట్టలేదనుకున్నా సరే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా పెట్టకపోయినా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌కి ఎలిజిబులే. సో, దీంతో పాటే కొంతమంది రిపోర్ట్ చేసి మాకు ఈ సీట్ వద్దని చెప్పేస్తారు. సో, కాలేజ్ ఫీజుల వల్ల కానివ్వండి, హాస్టల్ ఫీజు వల్ల కానివ్వండి. సో, అవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత సో, వాళ్ళు ఇండివిజువల్‌గా ఎళ్లి కాలేజ్ చూసినప్పుడు కాలేజ్ అట్మాస్ఫియర్ గానివ్వండి, లేదా నచ్చక రిపోర్ట్ చేసినా, రిపోర్ట్ చేసినా సరే క్యాన్సిల్ చేసుకుంటారు. సీట్ మాకొద్దు, మాకు ఈ కాలేజ్ వద్దు, మేము సెకండ్ ఫేజ్ చూసుకుంటాం అంటారు కదా! సో, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయిపోతారండి. దీంతో పాటు వి హావ్ కంప్లీట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాస్ పర్ ది అబోవ్ షెడ్యూల్.
అంటే జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని అలా ఉండిపోయారు. ఇంక ఏ ప్రాసెస్ చేయలేదు, ఎటువంటి స్టెప్స్ ముందు తీసుకోలేదు అనుకున్న వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌కి ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఓకేనా? సో ఇది అండి వీడియో. చెప్తున్నాను కదా! సో ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఫార్మసీ రిలేటెడ్ వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. సో మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతాయి అనుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.